రాబో పార్లమెంటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సమస్యాత్మక ప్రాంతాలలో ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీస్ ఫ్లాగ్ నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా అదనపు ఎస్పీ రాములు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఐటీబీపీ డిప్యూటీ కమాండెంట్ మరియు వారి బృందంతో కలిసి అదనపు ఎస్పీ రాములు జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కవాతు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాములు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగినా ప్రజల్లో భరోసా, ధైర్యం కల్పించడం లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే పోలీసులకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు నిరంతరం వారి వెన్నంటే ఉంటారన్న భరోసా కల్పించడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కవాతు పరదేశీ నాయుడు చౌక్, లైబ్రరీ, రామమందిర చౌక్, బండ్లగేరి, పాత రైల్వే గేట్, వీరన్నపేట్, టీడీ గుట్ట, ఖలీల్ చౌక్, క్లాక్ టవర్, ప్లాన్ చౌరస్తా, తూర్పు కమాన్ మీదుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా సెంట్రల్ ఫోర్సు మరియు మా యొక్క సిబ్బంది, హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందితోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ నందు ఫ్లాగ్ మార్చి నిర్వహించబడింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము ఎలాంటి అల్లర్లు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లను సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ సారు మరియు ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు మరియు నేను 1 టౌన్ ఎస్హెచ్ఓగా మరియు నా ఎస్ఐలు, మా సిబ్బంది అందరం కలిసి మా ఏరియా ఉన్నటువంటి ఈ పరదేశీ నాయుడు చౌరస్తా, గ్రంథాలయము, ఈరన్నపేట, టీడీ గుట్ట, ఓల్డ్ బస్ స్టాండు, అదేవిధంగా క్లాక్ టవర్ మరియు రామమందిర్ చౌరస్తా ఈస్ట్ కమాండ్ నుంచి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చి నిర్వహించి ఈ యొక్క మార్చి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు అవగాహన కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ పోలీస్ ఫోర్సు ఉన్నదని తెలియజేస్తూ ఈ యొక్క ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగినది. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, తర్వాత ఏఆర్ అడిషనల్ ఎస్పీ అయిన నేను, తర్వాత 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది ఈరోజు మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా కవాతు నిర్వహించడం జరిగినది. ఫస్ట్ పరదేశీ నాయుడు రోడ్డు, గ్రంథాలయం, రామ్ మందిర్, వీరన్నపేట, టీడీ గుట్ట, ఓల్డ్ బస్ స్టాండ్, క్లాక్ టవర్, ఈస్ట్ కమాన్ మరి తర్వాత 1 టౌన్ వరకు కవాతు నిర్వహించడం జరిగినది. ప్రజల్లో మంచి అవగాహన కలిగించి ఎంపీ ఎలక్షన్స్లో 2024లో సజావుగా ఓటు హక్కును వినియోగించుకునే దానికోసమని చెప్పి ఈ కవాతు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. దాదాపు